నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. కలెక్టరేట్ లోని వశిష్ఠ సమావేశ మందిరం నందు గుర్రపుడెక్క నుండి వర్మీ కంపోస్ట్ తయారీ, ఎస్జీహెచ్సి మహిళల ఉపాధి అంశంపై కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుర్రపుడెక్క నుండి వర్మీ కంపోస్ట్ రూపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. వర్మీ కంపోస్ట్ సాగు పొలాలకు, ఉద్యానవన క్షేత్రాలకు ఎంతో మేలు చేకూరుస్తుందని, యూరియా వినియోగం కూడా దీనివల్ల తగ్గుతుందని అన్నారు. భీమవరం మండలం గొల్లవానితిప్ప, పాలకోడేరు మండలం గొల్లలకోడేరు, ఆకవీడు మండలం సిద్ధాపురం గ్రామాల్లో గుర్రపుడెక్క ద్వారా వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ కేంద్రాలను ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావడం జరిగిందని ఆమె తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి తదితర అధికారులు పాల్గొన్నారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంలో భాగంగా కలెక్టరేట్ లోని వశిష్ఠ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశువైద్య శాఖ, టిఆర్డీఏ శాఖలతో జిల్లా స్థాయి కాన్ఫరెన్స్ సమావేశం బుధవారం కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రసాయనిక ఎరువులు, పురుగుమందులు వినియోగించకుండా జీవ సంబంధమైన పదార్థాలను ఉపయోగించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచేందుకు గ్రామ స్థాయిలో విస్తృతంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలి అన్నారు. భీమవరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ శుక్రవారం నిర్వహించనున్న సారథ్యం యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 7:45కు డిఎన్ఆర్ గ్రౌండ్ వద్ద చాయ్ పే చర్చా కార్యక్రమం, ఉదయం 9:30కు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమంలో మాధవ్ పాల్గొంటారని అన్నారు. మాధవ్ ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చే బీజేపీ కార్యకర్తలు, నాయకులతో పాదయాత్రగా భారీ శోభాయాత్ర జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, జిల్లా కోశాధికారి కురెళ్ల నరసింహారావు, బీజేపీ సీనియర్ నాయకులు అల్లూరి సాయి దుర్గారాజు, గౌర పవన్ నాయుడు, ఆలమూరి మల్లికార్జునరావు, షేక్ మహిద్దీన్ రాజు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకి ఈ మధ్యన నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన పివిఎన్ మాధవ్ గారి పర్యటన 12వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సారథ్యం నామకరణతో ఆయన ఏదైతే గత నెల నుంచి ప్రతి జిల్లా పర్యటన చేసుకుంటూ మనకి 12వ తారీఖుని పశ్చిమ గోదావరి జిల్లాకి రావడం జరుగుతుంది. ఆ రోజుకి మేమందరం కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరం బూత్ స్థాయి నుంచి కూడా ఆయన రావటానికి స్వాగతం పలుకుతూ ఏదైతే అనేక కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. అన్ని కార్యక్రమాలకి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున సమూహంగా ఏర్పడి మేము ఈ ర్యాలీ అన్ని కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు స్త్రీల ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన, చికిత్స, పరీక్షలు, ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని డిఎంహెచ్ఓ గీతాబాయి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు సహకారంతో వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రుల నుంచి ప్రత్యేక సేవలు అందించాలని తెలియజేశారు. డ్రోన్ల సాయంతో రసాయనిక బయోకల్చర్ పిచికారీ విధానంపై అవగాహన కార్యక్రమాన్ని బల్లిపాడు గ్రామంలో నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా కషాయాలు పిచికారీ చేయాలని జోనల్ కోఆర్డినేటర్ గద్దె వెంకటరత్నం కోరారు. రైతు క్షేత్రంలో సామూహికంగా బయోకల్చర్, పాలింగ్వా, కోడిగుడ్డు, నిమ్మరసం పిచికారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీఆర్పీ గంగాధర్, ఎల్టు నాగలక్ష్మి తదితర రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటో కార్మికుని ఆత్మహత్య ప్రయత్నం, ప్రభుత్వం 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆటో అండ్ ట్రాలీ కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేల్పూర్ గ్రామానికి చెందిన కోల రాంబాబు మంగళవారం ఆటో కిరాయిలు లేక, ఫైనాన్సులు చెల్లించలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడని, బుధవారం తణుకులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న అతన్ని యూనియన్ నాయకులు కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్త్రీ శక్తి ఫ్రీ బస్ పథకం వలన ఆటో కార్మికులు పూర్తి స్థాయిలో నష్టపోయారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. సుమారు 6 లక్షల మంది రాష్ట్రంలో ఆటో కార్మికులు ఉన్నారని, వడ్డీలకు ఆటోలు కొనుగోలు చేసి ఫైనాన్సులు చెల్లించలేక ఆర్థికంగా చితికిపోతున్నారని అన్నారు.
ఈ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని, అతని కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో యూనియన్ తణుకు ఏరియా అధ్యక్షులు పంగం రాంబాబు మాట్లాడుతూ, పథకాలు పెట్టే ముందు ప్రభుత్వం ఆలోచించాలని, ఓట్ల రాజకీయాలతో ఆటో కార్మికుల పొట్ట కొట్టరాదని తెలిపారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని, లేని పక్షంలో చలో అసెంబ్లీ పరిష్కారానికి కూడా వెనుకాడమని రాంబాబు తెలియజేశారు. వేల్పూరు గ్రామంలో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి కోలా రాంబాబుని తణుకు ఏరియా హాస్పిటల్లో పరామర్శించడం రావడం జరిగింది. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి రాంబాబు ఇటీవల ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. దీని ఆటో యూనియన్ తరఫున పరామర్శించడానికి ఇక్కడ వచ్చాం. ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత తను ఇచ్చిన హామీని అమలు చేయడంలో భాగంగా ఉచిత బస్సు పాసులు విధానాన్ని ప్రవేశపెట్టింది. మహిళలకి ఉచిత బస్సు పాసులు విధానం వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు సంబంధించిన పరిస్థితి ఏనాదిహీనంగా తయారైంది. ఇప్పుడు ఆటో రాంబాబు యొక్క పరిస్థితిని మేము పరిశీలిస్తే ఆయనకి గతంలో ఈ పథకం రాకముందు రోజుకి 600 నుంచి 700 రూపాయల వరకు కోలుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి వస్తే ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత రోజుకి 200 రూపాయలు వస్తుందని చెప్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితిలో ఆటోలు తిప్పడం కోసం ఏ విధంగా తిప్పాలనే పరిస్థితిలో అతను తన ఆత్మహత్య ప్రయత్నం చేశాడని చెప్పడం జరిగింది. మరి రోజు నెలవారీ వచ్చేటికి 6,000 వరకు అతను కిస్తీ చెల్లించే పరిస్థితి, ఫైనాన్స్ చెల్లించే పరిస్థితి వస్తుంది. మరి అతను ఇంతో పాటుగా అంటే ఫైనాన్స్ చెల్లించడంతో పాటుగా ఇతర పనులు కూడా భారం ఉంది. వాళ్ళు పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగి, అలాగే సంవత్సరానికి ఒకసారి చలనాలు, ఫీజులు, ఇన్సూరెన్స్లు అన్ని కూడా పెద్ద ఎత్తున పెరిగే పరిస్థితి. ఇవన్నీ కట్టుకోవడంలో ఆటో యొక్క పరిస్థితి చాలా హీనంగా తయారవుతోంది. ఈ రోజున ఆటో కార్మికుల పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతోంది. తణుకు మానవతా సేవా సంస్థ సమావేశం కడించర్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. కొల్లు భవానీ ఆమె ఆరోగ్యం కోసం 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పెరాలసిస్ తో బాధపడుతున్న గణేష్ కు వైద్యం నిమిత్తం 5,000, చిట్టూరి సుజాత ఆర్థిక సహాయం చేశారు. కార్యదర్శి కటారి కాశీ విశ్వనాథరాజు, శాంతిరాలి చైర్మన్ గమ్ని రాంబాబు, ఆనందం మస్తాన్ రావు, పి వీరభద్రం, డాక్టర్ సత్యనారాయణ, అక్కిన కాశీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు మానవతా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు అదే భాగంగా కొంతమందికి వైద్యం నిమిత్తం అని చెప్పి ధన సహాయం చేయడం జరుగుతుంది. ఈవేళ ఏదైతే మేము డొనేషన్స్ ఆర్థిక సాయం చేస్తున్నారో దానికి ముఖ్యదాతగా చిట్టూరు సుజాత గారి ద్వారా ఈ డొనేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నామండి. రెండోది మేము ఇక్కడ కొంతమందికి ఒక వీల్ చైర్ ఒకటి, 8 మంది స్టూడెంట్స్కి ఫీజు నిమిత్తం కూడా ఆర్థిక సాయం చేయబోవడం జరుగుతుందని త్వరలోనే. ఈరోజు ఇంకొకళ్ళు ఇక్కడ రావడం కుదరక వాళ్ళ పేషెంట్ ఇక్కడ రాలేరని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ సాయం చేయడానికి ప్లానింగ్ చేశాము. ఈ విధంగా మేము సహాయం చేస్తున్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అనంతపురం జిల్లాలో బుధవారం నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ విజయవంతమైందని తణుకు ఎమ్మెల్యే పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ సభను విజయవంతం చేశారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 90% హామీలు అమలు చేయడంతో రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారనడానికి ఈ సభ విజయవంతమే కారణమని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని ఏకకాలంలో అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. ఆటో డ్రైవర్లకు 15,000 వృత్తి చెల్లించడానికి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. వావిలాల సరళాదేవి స్వగృహంలో తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇరగవరం కాలనీలో నివసిస్తున్న ఎస్ రామకృష్ణ, శైలజ దంపతుల కుమారుడు నాగగోవింద్ అనే 2 సంవత్సరాల బాలునికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తల్లి వంట చేస్తుండగా వేడి గంజి మీద పడి ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు కాగా బాలుడు పరిస్థితి తెలిసిన వావిలాల పవన్ కుమార్ కు 10,000 రూపాయలు వైద్యం నిమిత్తం అందించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ విషమ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆయా కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ఇచ్చి మానవత్వం చాటుకోవాలని తెలిపారు. తారకాపురి లయన్స్ క్లబ్ కష్టంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడం తృప్తికరమైన సేవగా తెలిపారు. జిఏటి మెంబర్ వావిలాల సరళాదేవి మాట్లాడుతూ బాబు పరిస్థితి తెలిసిన వెంటనే చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ రాజ్బాబుకి సరైన సమయంలో వైద్యం అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ గోపి, క్లబ్ డైరెక్టర్ వావిలాల వెంకటరమేష్, ఆకురాతి శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, బత్తుల వెంకటరమణ, సత్యనారాయణ తదితర లయన్స్ మెంబర్స్ పాల్గొన్నారు. మన రీసెంట్గా 5 రోజుల క్రితం జరిగిన మన తణుకు ఎరగవరం కాలనీలో రామకృష్ణ, శైలజ దంపతుల యొక్క బాలుడు ఆడుతూ అన్నం వార్చడం వల్ల గంజి ఒంటి మీద పడడం,
అది ఒళ్ళంతా కొంచెం కాలి చాలా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసింది. తెలియడం వల్ల వెంటనే మన లైనిజం శ్రీ తారకపూరి లయన్స్ క్లబ్ ద్వారా మనం అందరం సేవ చేయాలని చెప్పేసి ఆ బాలుడికి తగిన సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటూ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఆరోగ్యశ్రీ పథకానికి ఈ స్కిన్ అనేది తగదు అని చెప్పడం వల్ల శ్రీ తారకపూరి లయన్స్ క్లబ్ వారు మేమందరం కొంచెం పూనుకొని ఒక 10,000 రూపాయలు సహాయం చేయిస్తూ అలాగే డాక్టర్స్తో మాట్లాడి తగిన వైద్యం అంతా అందించాలని వాళ్ళని సహకరిస్తూ డాక్టర్స్ అందరికీ చెప్పుకుంటూ వాళ్ళకి తగిన సహకారం చేయాలని కోరాము. దానివల్ల డాక్టర్స్ అందరూ స్పందించారు. అలాగే వీళ్ళ కుటుంబానికి తగిన సహాయం అందరం కూడా అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తారకపూరి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో సర్వీస్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ వెళ్తున్నాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇటీవల 5 రోజుల క్రితం తణుకు ఎరగవరం కాలనీకి సంబంధించిన రామకృష్ణ శైలజ దంపతుల యొక్క బాబు అయినటువంటి నాగగోవింద్ మొహం మీద ఒంటి మీద గంజిపడి చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భంలో ఇమీడియట్గా మా క్లబ్ ప్రెసిడెంట్ గారైన శ్రీ పవన్ కుమార్ గారు స్పందించి ఆయనకి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయంగా 10,000 రూపాయలు అందజేయడం జరిగింది. మా క్లబ్ సభ్యుల అందరి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం రన్ చేశాం. అలాగే తక్షణమే స్పందించి మన తణుకు ప్రముఖ వైద్యులైనటువంటి పిల్లల రాజు గారు కూడా ఆయనకి వైద్యం అందించడానికి కూడా ముందుకు వచ్చారు. సో ఈ సందర్భంగా ఏంటంటే పవన్ కుమార్ గారికి, మా తారకపూరి క్యాట్ మెంబర్ అయినటువంటి శ్రీమతి బాబుల సరళాదేవి గారికి, మా సభ్యులకి, డైరెక్టర్లకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. శుక్రవారం నైట్ జరిగింది. మేము సరళాదేవి గారిని సంప్రదించగానే మేడం ఆ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని బాబు విషయంలో కూడా డాక్టర్ గారికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడం చాలా సాయం చేశారండి. మేడం గారికి నేను రుణపడి ఉంటాను. మేడం గారు పవన్ గారు కూడా చాలా హెల్ప్ చేశారండి ఈ విషయంలో. ఇక లయన్స్ క్లబ్ ద్వారా కూడా మాకు మేడం ఆర్థికంగా సాయం చేశారు. చాలా ధన్యవాదాలండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ సాయం చేసిన వాళ్ళందరికీ. రాష్ట్రంలో వివిధ కారణాలతో మూతపడుతున్న టెక్స్టైల్, స్పిన్నింగ్ మిల్స్ పరిశ్రమలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ శ్రీ అక్కమాంబ టెక్స్టైల్ అధ్యక్షులు డివివిఎస్ వర్మ కోరారు. అక్కమాంబ టెక్స్టైల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశం బుధవారం యూనియన్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి వర్మ అధ్యక్షత వహించి 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న టెక్స్టైల్, స్పిన్నింగ్ పరిశ్రమలకు చెల్లించాల్సిన రాయితీ బకాయిలను వెంటనే చెల్లించి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న యూనిట్ కరెంటు మీద 2 రూపాయల రాయితీని ఏపీలో కూడా అమలు చేయాలని కోరారు. స్థానిక అక్కమాంబ టెక్స్టైల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రతి నెల 7వ తేదీలోపు జీతాలు చెల్లించడానికి యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు, యూనియన్ ఉపాధ్యక్షుడు కోనాల భీమారావు కోరారు. ఆర్థిక ఇబ్బందుల సాకుతో పనిచేసిన కాలానికి జీతాలు సకాలంలో చెల్లించకపోవడంతో కార్మికులు ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, బ్యాంకుల ఈఎంఐలు చెల్లించలేక అధిక వడ్డీల భారంతో సతమతమవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కర్స్, స్టాఫ్ అండ్ యూనియన్ కార్యదర్శి చిక్కాల దుర్గా ప్రసాద్, ఫణీంద్ర, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత టెలికాం సలహా మండలి సభ్యునిగా ఉండవల్లి కృష్ణారావు నియామకం పట్ల దేశీయ విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు, అడవికొలను చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు అడవికొలను వేణుగోపాల్ కృష్ణ అభినందించారు. టెలికాం అడ్వైజరీ బోర్డు సభ్యునిగా నియమితులైనటువంటి దేశీయ విశ్వ బ్రాహ్మణ సంఘ ప్రాంతీయ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. వీరవాసరం మండలం రాయకుదురు హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బయాలజీ సైన్స్ సహాయకులు గజేంద్ర గడ్కర్ ఆర్థిక సహాయంతో బయాలజీ సైన్స్ కు సంబంధించిన స్టడీ మెటీరియల్ ను హెచ్ఎం కానుకొలను శ్రీనివాసరావు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.